మనం ఇప్పటి వరకు ఒక మ్యాజికల్ వరల్డ్ లాంటి ఫ్యాంటసీ మూవీస్ చాలా చూసాం. లైక్ 'హ్యారీ పాటర్', 'అలాద్దీన్', 'ఫాంటాస్టిక్ బీస్ట్' ఇంకా చాలా ఉన్నాయి. ఈ మ్యాజిక్ వరల్డ్ జోనర్ బేస్ చేసుకొని ఏమైనా యానిమీ సీరీస్ ఉన్నాయా అంటే ఉన్నాయి. అవి 'బ్లాక్ క్లోవర్', 'లిటిల్ విచ్ అకాడమియా' అలాగే ఇప్పుడు నేను రికమెండ్ చేయబోయే యానిమీ 'మ్యాజిల్ మ్యాజిక్ అండ్ మజిల్స్'. డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినేష్ టాక్స్. ఈ వీడియోలో మనం 'మ్యాజిల్ మ్యాజిక్ అండ్ మజిల్స్' యానిమీ రివ్యూ, స్టోరీ ప్లాట్, ఎన్ని ఎపిసోడ్స్ అవైలబుల్‌గా ఉన్నాయి, తెలుగులో అవైలబుల్‌గా ఉందా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ 'మ్యాజిల్ మ్యాజిక్ అండ్ మజిల్స్' యానిమీ 'బ్లాక్ క్లోవర్‌కి', 'హ్యారీ పాటర్' సీరీస్‌కి సిమిలర్‌గా ఉంటది. బట్ కంటెంట్ మాత్రం చాలా కొత్తగా ఉంటది. ఇంకా స్టోరీ ప్లాట్‌కి వస్తే అదొక మ్యాజికల్ వరల్డ్. ఈ వరల్డ్‌లో హ్యూమన్స్ మ్యాజిక్‌ని యూజ్ చేసుకొని వాళ్ళ పనుల్ని చేసుకుంటారు. అలాగే ఈ మ్యాజిక్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన భాగంగా మారుతది. అలాగే ఎవరైతే ఈ మ్యాజిక్‌లో గొప్ప ప్లేస్‌ని దక్కించుకుంటారో వాళ్ళదే ప్రపంచం. మ్యాజిక్‌ని యూజ్ చేయలేని వాళ్ళకి బ్రతికే అధికారం ఉండదు. అంటే వాళ్ళని తక్కువగా చూస్తారనమాట. అలాగే మ్యాజిక్ పవర్‌ని ఇక్కడ ఫేస్ పైన ఉన్న లైన్ మార్క్స్‌ని బేస్ చేసుకొని చెప్తారు. సింగిల్ లైన్, డబుల్ లైన్, ట్రిపుల్ లైన్స్. ఎవరికైతే సింగిల్ లైన్ మార్క్ ఉంటదో వాళ్ళు నార్మల్ మ్యాజిక్‌ని చేయగలుగుతారు. డబుల్ లైన్ వాళ్ళు హై లెవెల్ మ్యాజిక్‌ని చేయగలుగుతారు. ఇంకా ట్రిపుల్ లైన్ వాళ్ళు గాడ్‌కి సమానమైన పవర్‌ని కలిగి ఉంటారు. ఇంకా మన హీరో వచ్చేసి మ్యాష్. మ్యాష్ వాళ్ళ నాన్నగారు ఎవరికీ తెలియకుండా అడవిలో మ్యాష్‌ని పెంచుతారు. అలాగే ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. మ్యాష్ మొహంపై ఒక లైన్ మార్క్ కూడా ఉండదు. అంటే మన హీరో మ్యాష్ మ్యాజిక్‌ని యూజ్ చేయలేడు. మొత్తం ఫిజికల్ స్ట్రెంత్ పైన డిపెండ్ అవుతాడు. అలాగే మ్యాష్‌కి గ్రీన్ పఫ్ అంటే చాలా ఇష్టం. ఇదెందుకు చెప్తున్నా అంటే స్టోరీ స్టార్ట్ అయింది దీనివల్ల కాబట్టి, మ్యాష్ ఒకరోజు గ్రీన్ పఫ్ కొనుక్కోవడానికి అడవి నుంచి టౌన్‌కి వెళ్తాడు. వాళ్ళ నాన్నగారు చెప్తారు ఇంటి నుండి ఎక్కడికి వెళ్ళొద్దు అని. కానీ మనోడు గ్రీన్ పఫ్ కోసం వెళ్తాడు. అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ బ్రాడ్‌కి దొరికిపోతారు. అప్పుడు మ్యాష్‌కి తెలుస్తది వాళ్ళ నాన్నగారి సొంత నాన్న కాదని. ఆ పోలీస్ ఆఫీసర్ తన పవర్‌ఫుల్ మ్యాజిక్‌తో మ్యాష్ పైన దాడి చేస్తాడు. కానీ మ్యాష్ తన ఫిజికల్ స్ట్రెంగ్త్‌తో ఈజీగా చేత్తో అడ్డుకుంటాడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ తన స్ట్రెంగ్త్‌కి ఇంప్రెస్ అయ్యి ఒక డీల్ చేసుకుంటాడు. అదేంటంటే డివైన్ విజనరీ అవ్వమని చెప్తాడు. అలా అయితే డబ్బు, గౌరవం నాకు, పరపతి నీకు అని బ్రాడ్ అంటాడు. అలాగే నీకు నచ్చినట్టుగా మీ నాన్నగారితో కలిసి ఉండవచ్చని అంటాడు. దీనికి మ్యాష్ ఒప్పుకుంటాడు. డివైన్ విజనరీ బిరుదు ఒక గొప్ప మ్యాజిక్ యూజర్స్‌కి మాత్రమే దక్కుతుంది. అలాగే వీళ్ళ మ్యాజిక్ పవర్ ముందు ప్రపంచమంతా తలదించుకుంటది. అలాగే కొత్తగా వచ్చే డివైన్ విజనరీస్ బ్యూరో ఆఫ్ మ్యాజిక్‌లో పనిచేస్తారు. ఇదొక అతిపెద్ద న్యాయస్థానం అని చెప్పొచ్చు. అలాగే మ్యాజిక్‌కి సంబంధించినవన్నీ ఈ ఆర్గనైజేషన్ చూసుకుంటది. డివైన్ విజనరీ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. ఒక ఈస్టర్న్ మ్యాజిక్ అకాడమీలో ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో సెలెక్ట్ అయ్యి సీట్ తెచ్చుకొని, ఎక్కువ గోల్డ్ కాయిన్స్‌ని సంపాదించుకొని అకాడమీలో ఫస్ట్ రావాలి. మరి మ్యాథ్స్‌కి అసలు మ్యాజిక్కే రాదు. మరి ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో పాస్ అవుతాడా లేదా? అలాగే బ్రాడ్ చెప్పినట్టు డివైన్ విజనరీ అవుతాడా లేదా? అలాగే మ్యాథ్స్ సొంత పేరెంట్స్ ఎవరు? ఈ డివైన్ విజనరీ అవుతున్న ప్రాసెస్‌లో తను ఎదుర్కొన్న సవాళ్ళేంటన్నదే స్టోరీ ప్లాట్. ఫ్రెండ్స్, ఈ యానిమీ తెలుగులో అవైలబుల్‌గా ఉంది. లిటరల్లీ యానిమీలో మ్యాథ్స్ చాలా ఇన్నోసెంట్. అలాగే ఎప్పుడూ ఒంటరిగా ఉండే మ్యాథ్స్‌కి మంచి ఫ్రెండ్స్ కూడా పరిచయం అవుతారు. ఇంకా ఎంట్రన్స్ టెస్ట్‌లో అయితే అందరూ మ్యాజిక్‌ని యూజ్ చేస్తే మనోడు ఫిజికల్ స్ట్రెంగ్త్‌తో అదరకొడతాడు. కానీ ఆ స్ట్రెంగ్త్‌ని అందరూ మ్యాజిక్ అనుకుంటారు. ఈ యానిమీ చాలా బావుంటది. మీ ఫ్రెండ్స్‌తో కలిసి చూడండి. మీ ఫ్రెండ్స్‌తో ఎందుకు చూడమన్నా అంటే, మ్యాథ్స్ లాంటి ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్‌షిప్ అనేది ఎంత బావుంటుందనేది తెలుసుకుంటారు. అలాగే టోటల్ ఎపిసోడ్స్ వచ్చేసి 24 ఎపిసోడ్స్ ఉన్నాయి. తప్పకుండా చూడండి. సో, మంచి వాళ్ళున్నారంటే చెడ్డవాళ్ళు కూడా ఉంటారు కదా! సో, మన విలన్ వచ్చేసి ఇన్నోసెంట్ జీరో. ఈ విలన్ గురించి ఇంకా మొత్తం చెప్తే మొత్తం స్పాయిలర్ అయిపోద్ది. సరే మరి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మిగతా యానిమీ రివ్యూ వీడియోస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి చూసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.